మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని తూర్పు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్ తెలిపారు. ఓటర్లను అయోమయానికి గురిచేసే విధంగా వైఎస్ఆర్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉన్న అపోహలు అన్నీ పోగొట్టి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం నందు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల డివిజన్ స్థాయి ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నేత అమ్మిశెట్టి వాసు, బీజేపీ నేత నాగేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు మూడు పార్టీలకు చెందిన డివిజన్ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ డివిజన్ స్థాయి నుండి మూడు పార్టీల నేతలను సమన్వయం చేసేందుకే ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. రానున్న కాలంలో మూడు పార్టీలు ఒకే మాట మీద నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైసీపీ ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ప్రజలకు ఉన్న అపోహలన్నీ పోగొట్టి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా పనిచేసి వాళ్ళకి అన్నింటిలో ఉన్న పెన్షన్దారులకి ప్రతి నెల ఇచ్చే పెన్షన్లు ఏ విధంగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది, అదేవిధంగా ఈ ఇళ్ల పట్టాల గురించి ఏ విధంగా అపోహలు ఉన్నాయో వాటిని తొలగించడానికి, అదేవిధంగా అమ్మ ఒడి కంటే బ్రహ్మాండమైన స్కీము తల్లికి వందనం ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా రేపు ఎన్నికల్లో సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ప్రతి డివిజన్ నుంచి చక్కటి బూత్ ఏజెంట్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇక ఎన్నికలు ఇంకా కేవలం నెల రోజుల్లోపే జరగబోతూ ఉన్నాయి. అందువల్ల ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కూడా ఒకళ్ళు చేయి ఒకళ్ళు పెట్టుకుని డివిజన్లో మేమందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులేగా ఒక పార్టీ వాళ్ళగా పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు ఒక మోటివేషన్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సందేశం పంపించే విధంగా ఈ మీటింగ్ జరపడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. మరి ఏ విధంగా మనం జనంలోకి వెళ్ళాలి, ఏ విధంగా ఈ పెన్షన్ గురించి కానీ అమ్మఒడి గురించి కానీ గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా చెప్పాలి, ఇప్పుడు నెక్స్ట్ మనం కూటమి గెలవగానే మనం ఇచ్చే హామీల గురించి వివరించడానికి మరి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని పార్టీల డివిజన్ కమిటీ డివిజన్ అధ్యక్షులు కూడా కలిసికట్టుగా ఒక అన్నదమ్ములుగా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. మరి వైసీపీ ప్రభుత్వం గాలి వార్తల్ని మరి కొన్ని ఫేక్ న్యూస్ని వదులుతూ మరి జనసేన టీడీపీ బీజేపీ మధ్యలో గొడవలు పెట్టడానికి సృష్టిస్తుంది. అవన్నీ కూడా మా పార్టీ మూడు పార్టీలు కూడా గమనించే ఉన్నాం. ఇక్కడ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పోటీ చేస్తున్నారో వాళ్ళ 50,000 ఓట్లతో ఓడించడానికి మూడు పార్టీలు కూడా కలిసి ప్రజలందరి మద్దతుతో ఓడిస్తాం. రాబోయే రోజుల్లో నువ్వు గెలవు ఈ రకంగా ఉంటే అని చెప్పేసి తెలియపరిచారు. ఏదైనా 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెట్టి 10 రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి వ్యతిరేకంగా 10 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెట్టి 90 రూపాయల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రజలందరూ బుద్ధి చెబుతారని, ఈ యొక్క అవినీతి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని, రేపు డిసెంబరు మే 13 జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటేసి ఈ యొక్క జనసేన టీడీపీ జనసేన భాజపా బలపరిచినటువంటి గద్దె రామ్మోహన్ గారు చిన్ని గారిని అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని కోరుకుంటూ